ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. తప్పకుండా వచ్చి మీరు అక్కడ అన్ని అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈ రోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, నేను గత 4 రోజుల నుంచి తిరుమల కొండపైన స్వామివారి దర్శనార్థము ఉండడం జరిగింది. అయితే ఈ 4 రోజులు కూడా నేను గమనించింది, రోజు వర్షం పడుతుంది. ఇది కార్తీక మాసము, చల్లగా ఉండడం వల్ల రాత్రి బాగా మంచు కురుస్తోంది. మధ్యాహ్నం నుంచే మబ్బులు కాస్త దగ్గరగా ఉండటం, సాయంత్రం 4-5 వర్షం స్టార్ట్ అవ్వటం, అది కాస్త తెల్లవారుజామున 8 అంటే తెల్లవారుజామున 3-4 దాకా కురుస్తూ, అలాగే ఆ వర్షం అనేది మరుసటి రోజు పొద్దున తెల్లవారుజామున మీకు 8-9-10 గంటల వరకు కూడా వర్షం పడుతుంది. నేను 4 రోజులు ఇదంతా చూసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇది వర్షాకాలమే కాబట్టి చలిగా కూడా ఉంటుంది. అసలు భయంకరంగా చల్ల గాలండి. మనం ఎన్ని స్వెటర్లు వేసుకున్నా కూడా, ఒక స్వెటర్ వేసుకొని పైన షాల్వా వేసుకున్నా కూడా చల్లగా ఉంటుంది. అసలు పిల్లలైనా పెద్దవాళ్ళు అయితే కాలు అడుగు బయటకు కూడా పెట్టలేని పరిస్థితి. సో దయచేసి మీరు ఇవన్నీ దృష్ట్యా పెట్టుకొని మరొక 15 రోజుల్లో మీరు దర్శనం కనుక రావాలి అనుకుంటే అన్నీ ఆలోచించుకొని రండి, ఓకేనా? ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, చాలామంది వైకుంఠ ద్వార దర్శనం గురించి మాత్రమే అడుగుతున్నారు. ఒక 5 రోజుల క్రితము మన అడిషనల్ ఈఓ గారు తిరుపతిలోని అన్నమయ్య భవన్లో టీటీడీ స్టాఫ్తో కలిసి దీని గురించి చర్చించడం జరిగింది. వారు త్వరలో ఒక ప్రణాళిక అయితే రూపొందించుకొని మనందరికీ నెక్స్ట్ విడుదల చేయడము, ఇక మార్చి నెల దర్శనం టికెట్లు, అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు మాత్రమే ఉండబోతున్నాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ ఈ నెల ఏ టైంలోనైనా వైకుంఠ ద్వార దర్శనం గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో వాటి గురించి మాత్రమే వారు ప్రణాళిక అయితే రూపొందించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా వీరు ఏదో ఒక సమయాన ఒక అప్డేట్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా రాగానే తప్పకుండా మన ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కువ శాతము డిసెంబర్ మొదటి వారంలో మనకు ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించిన విడుదలయ్యే అవకాశం ఉన్నది. అలాగే డిసెంబర్ 3వ వారము మీ అందరికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదలవుతాయి. సో మీరు అందరూ రెడీగా ఉంటే ఎప్పటికప్పుడు మన ఛానల్లో నేను ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు పోస్ట్ చేస్తాను, ఓకేనా? అయితే నేను ఈ వీడియో ద్వారా మీ అందరికి చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, దీనికి సంబంధించిన ప్రణాళిక అయితే మన అడిషనల్ ఈఓ గారు టీటీడీ స్టాఫ్తో కలిసి ఇప్పుడు చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. అలాగే మీ అందరికీ నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఈ 10 రోజులు కూడా టీటీడీ యాజమాన్యం వారు కేవలము 300 రూపాయల దర్శన టికెట్, అలాగే సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలో ఒక 8 కౌంటర్లు, తిరుమలలో ఒక కౌంటర్ ఓపెన్ చేసి మీకు ఇస్తారు. 3వది శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు, 4వది ట్రస్ట్ డోనర్ స్కీమ్స్ కింద 300 రూపాయల దర్శన టికెట్ మాదిరిగానే మీకు ఈ స్కీమ్ ద్వారా కూడా దర్శన టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 విధానాలు మాత్రమే ఉంటాయి. ఇక మిగతా ఎన్ఆర్ఐలు కానీ, చంటిపిల్లల దర్శనం కానీ, మిలిటరీ వాళ్ళ దర్శనం కానీ, సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు, వికలాంగులు వీళ్ళ దర్శనం కానీ, ముందు గడప దర్శన టికెట్లు, ఆర్సీ సేవలు అన్నీ కూడా రద్దు ఉండవు. దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇక రోజువారీలాగానే మీకు నేను మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. నిన్న 28వ తారీఖున తిరుమల కొండపైన 56,952 మంది దర్శనం చేసుకున్నారు. 21,714 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.84 స్వామివారి హుండీ కానుకలు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే నిన్న 300 రూపాయల దర్శన టికెట్ దర్శనం కోసము మధ్యాహ్నము 3 గంటలకు వెళ్ళిన వాళ్ళు రాత్రి 10 గంటలకు అయితే బయటికి రావడం జరిగింది. అంటే మీరు ఊహించకున్నంతసేపు, అంటే జనరల్గా అయితే 3 to 4 అవర్స్ అనుకుంటాను, 6 అవర్స్ పైనే దర్శనానికి సమయం అయితే పట్టింది. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏవైనా సేవలు కనుక జరిగితే, ప్రత్యేక సేవలు కనుక జరిగితే మనకి 6 గంటల దర్శన సమయం పడుతుంది. 300 రూపాయల టికెట్ కూడా. దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. సో ఇవ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. మార్చ్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు డిసెంబర్ 18వ తారీఖు నుంచి విడుదలవుతాయి, ఓకేనా? డిసెంబర్ 24 ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్, డిసెంబర్ 24 మధ్యాహ్నం 3 గంటలకు
మహాశనులకు సంబంధించి రూములు విడుదలవుతాయి. ఆ టైము మీ అందరికీ కూడా అప్డేట్ రాగానే నేను ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? డిసెంబర్ 18 నుంచి విడుదలవుతాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఫిబ్రవరి నెలాఖరు వరకు అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ విధానం ద్వారా 300, 500 వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే ముందు గడప దర్శన టికెట్లు అన్నీ అయిపోయినాయి రూములతో సహా. కేవలము జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి టికెట్లు మాత్రమే ప్రస్తుతం అయితే మనకు అప్డేట్ రావాల్సి ఉంది, రూములతో సహా ఆ 10 రోజులకి మాత్రమే. ఓకేనా అండి? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.